హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 2026లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్స్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఏకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్. బికి 3 అని తెలిస్తే ఆప్షన్ ఏ ఆన్సర్. మనకి ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్లో ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ అని తెలిసినా చాలు. బికి 3 ఉండే ఆప్షన్ ఒకే ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ. ఆర్టికల్ 315 వచ్చి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆర్టికల్ 324 మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2016లో ఈ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఇన్స్పైర్ అయ్యి 2026లో ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసినట్టున్నారు. ఇన్స్టిట్యూషను ఆర్టికల్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మనకు తెలుసు కదా, ఆర్టికల్ 148. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280. ఆన్సరు ఆప్షన్ ఏ. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆర్టికల్ 323A. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315. ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్టికల్స్ ప్రొవిజన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. మనకు తెలుసు కదా, ఆర్టికల్ 323A అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఏకి 2. ఏకి 2 ఉండే ఆప్షన్ ఒకే ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి ఆన్సర్. ఆర్టికల్ 324 ఎలక్షన్. ఆర్టికల్ 330 రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ లోక్సభ. ఆర్టికల్ 320 ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. నెక్స్ట్ మనకి ఏపీపీఎస్సీ వారు ఈ క్వశ్చన్ అడిగారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి ఫైనాన్స్ కమిషన్ సంబంధించి అని క్వశ్చన్ అడిగారు. ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో మనకి 4th స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఆర్టికల్ 290 ప్రొవైడ్స్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ అన్నారు. మనకు తెలుసు కదా, ఆర్టికల్ 280లో ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 280 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఒకసారి చూసుకుంటే ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ప్రొవిజన్స్ మెన్షన్ చేస్తుంటారు. అదేవిధంగా మిగిలిన ఆర్టికల్స్ కూడా మనం యూనియన్ జ్యుడిషియరీ సంబంధించి చూసాం కదా, ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. 147 వరకు యూనియన్ జ్యుడిషియరీ ఉంటుంది. ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 315 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఫర్ ది యూనియన్ అండ్ ఫర్ ది స్టేట్స్. ఆర్టికల్ మనకి ఎలక్షన్స్. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ సంబంధించి. మనకు సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.